ఆదిలాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో చొరబడి డబ్బును ఎత్తుకెళ్లారు. మావల పరిధిలోని రామ్నగర్లో ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లిన దొంగలు గ్యాస్ కట్టర్తో లాకర్ని కట్ చేశారు. డబ్బు మొత్తం 14 లక్షలు తీసుకుని పరారయ్యారు. మరోవైపు ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు అక్కడున్న సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టారు. విషయం తెలుసుకున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దోపిడీ గ్యాంగ్ కదలికలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆదిలాబాద్ ఏటీఎం చోరీపై రంగంలోకి దిగారు పోలీసులు. దొంగలెవరు, ఎక్కడకు పరారయ్యారు ఆరా తీస్తున్నారు. బొలేరో కారులో వచ్చి చోరీ చేసినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టారు. అలారం కేబుల్ కూడా కట్ చేశారు. ఆదిలాబాద్ ఏటీఎం చోరీపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మావల పరిధిలోని రామ్నగర్ ఏరియాలోని ఏటీఎం ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో వచ్చి లాకర్ పూర్తిగా ఏదైతే కట్ చేసి మరి లాకర్లతో పారిపోయిన పరిస్థితి. ఇందులో సుమారు 14 నుంచి 15 లక్షలు ఉంటాయని సమాచారం అందుతుంది. ఆ సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే ఏదైతే ఉందో అది స్ప్రే చేసి కనిపించకుండా చేసి ఆ తర్వాత ఈ లాకర్లు పూర్తిగా కట్ చేసి అందులో నుంచి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లాకర్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి నగదు తీసుకెళ్లిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ లోనైతే చూసుకోవచ్చు. 30 ప్రాంతంలో తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఇది జరిగినట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ విధంగా చోరీకి గురి కావడం ఈ మధ్య కాలంలో ఇక్కడ మొదటిసారి అయితే చెప్పొచ్చు. డీఎస్పీ సైతం ఇక్కడికి రావడం జరిగింది. డీఎస్పీ వచ్చి దానికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. డీఎస్పీతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది, ఎప్పుడు సమాచారం వచ్చింది? ఈరోజు ఉదయం అబౌట్ 3:45 టైంలో మా నైట్ బీట్ కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏటీఎంలో అన్ని పొగలు రావడం జరిగింది. వెంటనే ఏమైందని చూసే వరకు ఆ ఏటీఎం బ్రేక్ అయి ఉన్నది. బ్యాంకుకు సంబంధించిన ఎస్బీఐ ఏటీఎం వాళ్ళు ఎవరైనా బ్యాంక్ ఆఫీసర్లు కూడా పిలవడం జరిగింది. మేనేజర్ గారు అయితే ఇంతవరకు రాలేదు. వాళ్ళతో కూడా మేము ఎంత క్యాష్ ఉండే అది వివరాలు సేకరిస్తున్నాం. సీసీ ఫుటేజ్ ఏమైనా దొరికిందా సరే? ఎక్కడైనా ఎంతమంది వచ్చారు ఏంటి అని? సీసీ ఫుటేజ్లో ఒక వెహికల్ వచ్చినట్టు మాకు ఆధారాలు లభించాయి. అది ఏ వెహికల్, దాని నెంబర్ ఇంకా పూర్తిగా వెరిఫై చేస్తున్నాం. ఏ రూట్లో పోయిందన్నది కూడా మా టీంలు తిరుగుతున్నాం. ఆ వెహికల్ ఎంతమంది ఉన్నారని తర్వాత తెలుసు. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని అయితే చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్ ఇది? మోగలేదు అసలు? అలారం మోగి ఉంటుంది కానీ స్పీకర్ బయటికి రాకుండా వాడు రాగానే ఫస్ట్ అలారం కట్ చేసేసారు. ఇది అలారం మూమెంట్ ఎక్కువ మూమెంట్ ఉంటే అలారం మోగడానికి ఆస్కారం ఉండే దాన్ని కూడా వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారు. తర్వాత కెమెరాలు బ్లాక్ చేశారు. ఏటీఎంస్ అన్ని బ్లాక్ చేసి పవర్ అంతా కట్ చేసేసి స్టార్ట్ చేశారు వర్క్. ఎంతసేపు పడుతుంది అదంతా? అది ఇనుమా కేడియమా ఏముంటుంది? అది మొత్తం ఐరన్, అది స్టీల్కి సంబంధించి ఉంటుంది. కట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మినిమం ఒక ½ అన్ అవర్ పైననే శ్రమిస్తే తప్ప అది ఓపెన్ కాదు. అది తగలబడ్డట్టున్నది కదా, ఎట్లా అసలు? అంటే అది వెల్డింగ్ కదా, చాలా హీటు. మరి ఏ టెక్నాలజీతో కట్ చేసిరో కానీ చాలా తొందరగా కట్ కాదు. అది సీసీటీవీ దొరికితే మనం దాన్ని బట్టి ఆలోచించవచ్చు. లోపల ఉన్న ఫుటేజ్ ఇంకా రాలేదు. బ్యాక్ ఎండ్ నుంచి దాని సెక్యూరిటీ వాళ్ళు చెప్తేనే అవుతుంది, ఓపెన్ అవుతుంది. అంటే అలారం అయితే మోగి ఉండదు. బ్యాంక్ అలారం ఇక్కడ మోగలేదు, వాళ్ళకి అలర్ట్ పోయి ఉంటుంది కానీ వాడు కట్ చేసేసాడు. వాళ్ళు చూసే లోపల వాళ్ళకి మొత్తం బ్లాక్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఏదైనా పవర్ ఇష్యూ అనుకుని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. టెక్నికల్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, ముందు వచ్చి రాగానే బయట ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉందో దానికి బ్లాక్ స్ప్రే కొట్టారు. అలారం అవ్వకుండా కేబుల్స్ కట్ చేశారు. కట్ చేసి డబ్బులు తీసుకుపోయేంతసేపు అయితే అప్పటి వరకు మరి ఎవరు స్పందించకపోవడానికి కారణాలు ఏంటి అనేది పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇది ఏటీఎం చోరీకి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.